హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కన్నమ్మ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? ఇంతకైతే నేనైతే నా విషయానికి వచ్చేస్తే నేనైతే పర్లేదండి. ఇంతకీ మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తినొచ్చేసి మా కోడలండి. నేనైతే అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేనైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేస్తున్న విషయం అయితే మీకే తెలుసు కదా. అయితే నాకు వచ్చేసి ఇద్దరు ఆడపడుచులు అండి. ఫస్ట్ ఒక 10 డేస్ వచ్చేసి నేనైతే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. ఇక మా కోడలికి వచ్చేసి ఇక దసరా హాలిడేస్ అండి. అందుకే నేను అలాగే మా కన్నమ్మ ముగ్గురం కలిసి అయితే మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసి తన హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకుంది. ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎలాగో యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను కదా. అత్తయ్య అయితే నన్ను అంది కదా, అత్తయ్య ఈరోజు ఏమైనా ఛాలెంజ్ చేద్దామా, వీడియో చేద్దామని అడిగింది. అయితే ఏమైనా ఛాలెంజ్ చేద్దామని నాకైతే అంటే ఆమె అలా అడగగానే నాకు వచ్చేసి ఒక థాట్ అయితే వచ్చింది. ఆ థాట్ వచ్చేసి ఏంటిదంటే నెయిల్ పాలిష్ బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని నెయిల్ పాలిష్ అయితే 10 ఫింగర్స్ మీద అయితే పెట్టుకోవాలండి. ఆ ఛాలెంజ్లో ఎవరు విన్ అవుతారో చూద్దామని ఇక నేను మా కోడలు ఇద్దరం కలిసి అయితే ఈ ఛాలెంజ్ పార్టిసిపేట్ చేద్దామని అనుకునిగా రెడీ అయ్యి మార్నింగ్ అయితే మా ఆడపడుచు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేస్తే దోశ ప్రిపేర్ చేసింది. దోశ తినిగా బాతింగ్ చేసి రెడీ అయిపోయి అయితే ఇక వీడియో షూట్ చేద్దామని అయితే స్టార్ట్ అయిపోయాం, అంటే రెడీ అయిపోయాము. సో ఫైనల్లీ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి మన ఛాలెంజ్లోకి వెళ్ళిపోయే ముందు అయితే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి డైలీ బ్లాగ్స్, అలాగే నాకు 1 ఇయర్ బేబీ ఉందండి, తన గురించి అలాగే కుకింగ్ వీడియోస్ అయితే నేనైతే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్ ఇప్పుడు మన వీడియో విషయానికి వచ్చేస్తే మేమైతే బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటాము. మా కోడలికి వచ్చేసి నీకు ఏ కలర్ కావాలా నెయిల్ పాలిష్? మా కోడలికి వచ్చేసి వైలెట్ కలర్ నెయిల్ పాలిష్ కావాలంట. మరి నేనైతే రెడ్ కలర్ నెయిల్ పాలిష్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మేమైతే ఐస్ని అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాము. నేను వచ్చేసి రెడ్ కలర్ చున్నీ, మా కోడలు వచ్చేసి బ్లాక్ కలర్ చున్నీతో అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడైతే మేమైతే చున్నీతో అయితే టై చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే నేనైతే మా కోడలకి అయితే టై చేస్తాను. నీకు ఎవరు చేస్తారు? నువ్వే. నేను ఇప్పుడు నేను చేయకున్నంత వీడియో ఉంది. ఇప్పుడైతే నేనైతే మా కోడలికి అయితే టై అంటే చున్నీని అయితే టై చేసేసాను. ఇప్పుడైతే నేను టై చేసుకుంటున్నాను. నేను స్టార్ట్ అన్నప్పుడు సరేనా? రాకుండా పెట్టు ఏదో నా కోసం, వీడియో కోసం. రెడీనా? సో నేను మా కోడలు ఇద్దరం కలిసి అయితే నెయిల్ పాలిష్ అయితే ఇచ్చి, సో ఫైనల్లీ నేను మా కోడలు ఇద్దరం కలిసి అయితే బ్లైండ్ ఫాల్ అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటున్నాం. రెడీ 1 2 3 స్టార్ట్ రా. అంటే 10 ఫింగర్స్ అయితే పెట్టుకోవాలి. రెడీ? ఒక్క నిమిషం. ఏది నీ నెయిల్ పాలిష్ తీసుకో. ఇది జేనస్ బల్బు నేను చూడలే, నేను కట్టుకున్నా. సో ఫైనల్లీ నేను మా కోడలు ఇద్దరం అయితే చున్నీలు అయితే టై చేసుకున్నాం. ఇప్పుడైతే పెట్టుకుంటున్నాము. రెడీ 1 2 3 స్టార్ట్. పెట్టుకోరా. 10 ఫింగర్స్కి అయితే పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి, ఎట్లా వస్తుందో ఏమో. నాకే చాలా కష్టంగా ఉంది. అలాగే మా కోడలు ఎలా పెట్టుకుంటుందో ఏమో. ఎందుకు నవ్వుతున్నావు? కనిపిస్తుంది అయ్యింది మరి. నేనైతే 2 ఫింగర్స్ కి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి 3rd ఫింగర్ కి. నేను ఫస్ట్ ఫింగర్ కి ఇట్లా పెట్టుకుంటున్నానని ఏముంది దాని మీద అంటే ఇవి పెట్టు, చెయ్యి కాలిపోతుంది. అరే రామని ఫస్ట్ 5 ఫింగర్స్ కు పెట్టుకుంటా. ఈజీగా పెట్టుకుంటాను నేను, తెలుసా? నాది అయిపోయింది ఫస్ట్ హ్యాండ్. నేనైతే 3 ఫింగర్స్ కి అయితే పెట్టుకుంటున్నా. 5 ఫింగర్స్ కంప్లీట్ చేసేసా. అత్తమ్మా నిజంగానా? రైట్ హ్యాండ్ కి పెట్టుకో మరి. రైట్ హ్యాండ్ కి పెట్టుకుంటా. అరే లెఫ్ట్ హ్యాండ్ తో నాకు పెట్టుకో.
ఇది అయిపోయింది అత్తమ్మ కాలేదు ఫింగర్స్ నువ్వు చూస్తానా పోయింది నాకైతే ఫింగర్ దొరుకుతుంది నాకు తెలిపోతుంది నేను పార్టిసిపేట్ చేస్తే కావచ్చు విన్ అయితే కావచ్చు అయిపోయిందా నాది సెకండ్ ఫింగర్ గాయస్ నేనైతే 5 ఫింగర్స్ పెట్టుకున్నా ఎట్లా పెట్టుకున్నానో మరి నాకైతే ఐడియా లేదు ఇప్పుడైతే నేనైతే రైట్ హ్యాండ్ చూడండి పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ చూస్తా అయిపోయిందా అయిపోలేదు నాది 3 ఫింగర్స్ ఇప్పుడు 3 ఫింగర్స్ కి నాది ఎన్ని ఫింగర్స్ పెట్టుకున్నావు 5 నాది ఇంకా 1 ఫింగర్ ఉంది అత్తమ్మ నేను 10 ఫింగర్స్ అన్నా నువ్వు ఎన్ని ఫింగర్స్ పెట్టుకుంటున్నావు నేను 5 6 9 ఫింగర్స్ అయిపోయినాయి నువ్వు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ 2 హ్యాండ్స్ పెట్టుకున్నావు ఇప్పుడు. నాది అయిపోతాను అయ్యో అయ్యో దీని బోల్ దొరుకుతలేదు అయ్యో నాది అయిపోయిందా చూద్దాం అయిపోయిందా అత్తమ్మ నాది చూడు నువ్వు 10 ఫింగర్స్ పెట్టుకున్నావు కదా ఇది చూడు 10 ఫింగర్స్ కంప్లీట్ అయినాయి నాయి జస్ట్ ఇప్పుడే రైట్ హ్యాండ్ పెట్టుకున్నావా రైట్ హ్యాండ్ పెట్టుకున్నా లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకున్నా ఒక నిమిషం ఆగు మరి నాది ఒక ఫింగర్ కి పెట్టుకోలేదు మర్చిపోయాను పెట్టుకున్నావా పెట్టుకున్నా 2 హ్యాండ్స్ కి 2 హ్యాండ్స్ కి పెట్టుకున్నావా రెడీ ఇట్లా అంటే కెమెరాకి చూపి సో ఫైనల్లీ మేమైతే ఇలా అయితే పెట్టుకున్నామండి 10 ఫింగర్స్ కి ఎలా వచ్చిందో తెలియదు మేమైతే ఇప్పుడు ఈ బ్లైండ్ అయితే ఈ ఫోన్ అయితే విప్ అయితే చూస్తాము అయిపోయిందా అయిపోయింది విప్పుతానా మరి నేను ఇప్పుడు నాది ఇప్పుడు ఫస్ట్ శంకర తీసే 2 హ్యాండ్స్ పెట్టుకున్నావా 2 హ్యాండ్స్ పెట్టుకున్నా చూసుకో చూడిగా ఏమైతే చూడండి నేనైతే 10 ఫింగర్స్ కి ఎలా పెట్టుకున్నాను చూపి ఒకసారి నీది మొత్తం అగ్లీగా అయితే పెట్టుకున్నామండి చూడండి ఇవి 5 ఫింగర్స్ కి కరెక్ట్ గా అయితే పెట్టుకోలేదు నేను సరిగా పెట్టుకోలేదు అలాగే మా కోడలు కూడా సరిగా పెట్టుకోలేదు చూపి ఒకసారి నీది నాది కొంచెం బెటరే ఈ ఫింగర్ కి అసలే తాకలే నీది కొంచెం బెటరా లేదు చూడు 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 మీరే చూడండి ఇవైతే నా 10 ఫింగర్స్ మా ఇద్దరిలో ఎవరి బెటర్ అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి చూపి నీ చూపి దగ్గరికి వెళ్ళు ఆగు, ఒక నిమిషం. చూడండి ఇవైతే మా ఫింగర్స్ అండి ఇందులో అయితే ఎవరి ఛాలెంజ్ లో మీరు విన్ అయ్యారని అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఛాలెంజ్ మా కోడలతో ఇంకేమైనా ఛాలెంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా ఈ ఛాలెంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ నేనే విన్ అవుతాను అనుకున్నా కాకపోతే ఫస్ట్ టైం నేను బ్లైండ్ ఫోల్డ్ చేసి ఫస్ట్ టైం ఇట్లా గేమ్ పార్టిసిపేట్ చేయడం అలాగే ఛాలెంజ్ చేయడం కాకపోతే మొత్తం సీన్ రివర్స్ అయింది సరిగా నాకైతే పెట్టుకోవడమే రాలేదు చూడండి ఇటు కూడా ఎందుకంటే నేను మా కోడల కంటే పెద్ద కదా ఆల్మోస్ట్ నేనే విన్ అవుతాను నేను అనుకున్నా కాకపోతే నేను విన్ కాలే మా కోడలు కూడా విన్ కాలేదండి ఇలాంటి మా కోడలతోటి అంటే ఇప్పుడు ఎలాగో దసరా హాలిడేస్ కదా ఇంకో 1 వీక్ అలా ఉంటామండి మేమైతే కలిసి ఆ మధ్యలోపు మీకు ఎలాంటి ఛాలెంజెస్ అయినా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి సో ఫైనల్లీ ఈరోజు ఇదన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పు నువ్వు ప్లీజ్ మై అత్తమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఫైనల్లీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై బై బాయ్ బాయ్